కనంపుల్ల నాయనార్ దివ్య చరిత్ర. దీపసేవను తన జీవిత ధ్యేయంగా చేసుకున్న మహాశివ భక్తుడు. ఓం నమః శివాయ. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ప్రతి సోమవారం మన సంధ్యా స్టోరీ వరల్డ్ ఛానల్లో శివుని 63 మంది నాయనార్ల దివ్య చరిత్రను మీ ముందుకు తీసుకువస్తున్నాము. గత వారం వరకు మనం 20 మంది నాయనార్ల అపూర్వమైన జీవిత చరిత్రలను తెలుసుకున్నాము. వారి భక్తి, సేవాభావం, త్యాగం, పరమశివునిపై ఉన్న అచంచలమైన విశ్వాసం గురించి తెలుసుకున్నాము. ఈరోజు మనం 63 మంది నాయనార్లలో 21వ నాయనార్ అయిన కనంపుల్ల నాయనార్ వారి దివ్య చరిత్రను తెలుసుకుందాం. పరమశివుని ఆలయంలో దీపాలను వెలిగించడమే తన జీవితంలో గొప్ప సేవగా భావించిన మహాభక్తుడు కనంపుల్ల నాయనార్. సంపద తగ్గిపోయినా, పరిస్థితులు కష్టమైనా, ఆయన శివసేవను మాత్రం విడిచిపెట్టలేదు. మరి ఆయన భక్తి ఎంత గొప్పదో, ఆయన చేసిన త్యాగం ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కనంపుల్ల నాయనార్ జననం. శైవ సంప్రదాయం ప్రకారం, కనంపుల్ల నాయనార్ చోళ దేశంలోని ఒక ప్రాంతంలో జన్మించిన మహాభక్తుడు. చిన్ననాటి నుంచే ఆయనకు పరమశివునిపై అపారమైన భక్తి ఉండేది. ఆయనకు ధనం, ఆస్తి, పేరు, ప్రతిష్టల కంటే శివసేవే ముఖ్యమైనది. ప్రతిరోజు శివాలయానికి వెళ్లి పరమశివుని దర్శించుకోవడం, ఆలయంలో సేవ చేయడం ఆయనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చేది. దీపసేవ. కనంపుల్ల నాయనార్కు ఒక ప్రత్యేకమైన శివసేవ ఉండేది. అది ఆలయంలో దీపాలను వెలిగించడం. శివాలయంలో దీపం వెలుగుతూ ఉంటే, ఆ వెలుగులో పరమశివుని దర్శించడం ఆయనకు ఎంతో ఆనందంగా ఉండేది. అందుకే ప్రతిరోజు ఆలయానికి కావలసిన దీప సామగ్రిని సమకూర్చి, శివసన్నిధిలో దీపాలను వెలిగిస్తూ ఉండేవారు. ఆయనకు ఆ దీపం కేవలం వెలుగు కాదు, అది తన భక్తికి ప్రతీక. ఆ దీపం వెలిగినంతసేపు తన హృదయంలో కూడా శివభక్తి వెలుగుతూనే ఉండాలని ఆయన భావించేవారు. సంపద తగ్గిపోవడం. కాలం గడిచే కొద్దీ ఆయన దగ్గర ఉన్న సంపద తగ్గిపోవడం ప్రారంభమైంది. ఒకప్పుడు తన దగ్గర ఉన్న ధనంతో శివసేవను సులభంగా చేసేవారు. కానీ పరిస్థితులు మారాయి. ధనం తగ్గిపోయింది. అయినా ఆయన మాత్రం, నా దగ్గర సంపద లేకపోయినా పరవాలేదు, నా శివసేవ మాత్రం ఆగకూడదు అని నిర్ణయించుకున్నారు. తనకు లభించే మార్గాల ద్వారా సంపాదించి, ఆ సంపాదనతో ఆలయ దీపసేవను కొనసాగించారు. కనంపుల్ల గడ్డితో జీవనం. ఒక దశలో ఆయన కనంపుల్ల అనే గడ్డిని కోసి తీసుకువచ్చి అమ్మడం ప్రారంభించినట్లు శైవ సంప్రదాయం చెబుతుంది. ఆ గడ్డిని అమ్మడం ద్వారా వచ్చిన కొద్దిపాటి సంపాదనతో తన అవసరాలను తీర్చుకోవడంతో పాటు, శివాలయంలో దీపాలను వెలిగించేవారు. అందుకే ఆయనకు కనంపుల్ల నాయనార్ అనే పేరు ప్రసిద్ధి చెందినదిగా సంప్రదాయం చెబుతుంది. రోజంతా కష్టపడి సంపాదించినా, ఆ సంపాదనలో మొదటి ప్రాధాన్యత మాత్రం శివసేవకే. సేవను ఆపని భక్తుడు. ఒకరోజు కనంపుల్ల నాయనార్కు గడ్డి అమ్ముడుపోలేదు. ఆ రోజు ఆయన చేతిలో డబ్బు లేదు. దీపం వెలిగించడానికి కావలసిన సామాగ్రి కూడా లేదు. కానీ ఆలయంలో దీపం వెలగాల్సిన సమయం వచ్చింది. ఆయన మనసులో ఒక్కటే ఆలోచన, ఈరోజు నా వల్ల శివాలయంలో దీపం ఆరిపోకూడదు అని. అచంచలమైన భక్తి. పురాణ సంప్రదాయం ప్రకారం, చివరికి తన దగ్గర ఉన్న కనంపుల్ల గడ్డినే దీపానికి ఉపయోగించినారు. అది కూడా సరిపోని పరిస్థితి వచ్చినప్పటికీ, శివసేవను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకూడదనే సంకల్పంతో ఆయన ముందుకు సాగినారు. ఆయన భక్తి సాధారణమైనది కాదు. తన సౌకర్యాన్ని, తన అవసరాలను పక్కన పెట్టి, పరమశివుని సేవకే ప్రాధాన్యత ఇచ్చినారు. పరమశివుని అనుగ్రహం.
కనంపుల్ల నాయనార్ యొక్క అచంచలమైన భక్తిని చూసి పరమశివుడు ప్రసన్నులైనట్లు శైవ సంప్రదాయం చెబుతుంది. ఆయన చేసిన సేవను, త్యాగాన్ని, నిర్మలమైన భక్తిని స్వీకరించి పరమశివుడు దివ్య అనుగ్రహాన్ని ప్రసాదించినారు. చివరికి ఆయనకు శివపదాన్ని ప్రసాదించినట్లు నాయనార్ల చరిత్ర సంప్రదాయం వివరిస్తుంది. కనంపుల్ల నాయనార్ కథ మనకు చెప్పే సందేశం. కనంపుల్ల నాయనార్ జీవితం మనకు ఒక గొప్ప విషయాన్ని నేర్పుతుంది. భక్తి చేయడానికి సంపద అవసరం లేదు. మన దగ్గర ఉన్నది ఎంత చిన్నదైనా, దాన్ని ప్రేమతో భగవంతునికి సమర్పిస్తే అదే గొప్ప సేవ అవుతుంది. ఆయన దగ్గర సంపద ఉన్నప్పుడు కూడా శివసేవ చేశారు. సంపద లేనప్పుడు కూడా శివసేవను విడిచిపెట్టలేదు. అందుకే ఆయన భక్తి నేటికీ శైవ సంప్రదాయంలో ఎంతో గొప్పగా స్మరించబడుతోంది. కనంపుల్ల నాయనార్ జీవితాన్ని చూస్తే మనకు ఒక అందమైన సందేశం తెలుస్తుంది. సేవ చేయడానికి సంపద అవసరం లేదు. నిజమైన భక్తితో నిండిన హృదయం ఉంటే చాలు. పరమశివునిపై అచంచలమైన విశ్వాసంతో తన జీవితాన్ని దీపసేవకు అంకితం చేసిన కనంపుల్ల నాయనార్ మనందరికీ భక్తికి ఒక గొప్ప ఆదర్శం. హర హర మహాదేవ్. ఓం నమః శివాయ.